సో అటు అడ్మినిస్ట్రేటివ్ వైపు నుంచి ఇలా పాలిటిక్స్ వైపు టర్న్ తీసుకుంది కదా సార్. సో ఇలా యూ టర్న్ తీసుకోవడానికి అప్పుడు మీకు ఫ్లక్చుయేషన్స్ లో ఏమి మేజర్ డిఫరెన్స్ అనిపించింది? అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇటు రాజకీయం పరంగా మేజర్ గా ఉన్న డిఫరెన్సెస్ ఏమి గమనించారు? డిఫరెన్స్ అంటే అండి, నాకు అంటే నేను ఇలా అవుతుందని ఎప్పుడు ఊహించడం కూడా ఊహించలేదు. రాజకీయంలో ప్రస్థానం చేస్తానని, అరంగేట్రం చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ వారి ప్రోత్సాహం వల్లనే, వారి ఇనిషియేటివ్ వల్లనే నేను అందులోకి వెళ్ళాను. ఆయన అది లేకుంటే ఇంకా వెళ్ళేవాడినో కాదో అనేది క్వశ్చన్ తెలియదు. కానీ తెలంగాణ గురించి ఫైట్ చేయడము కాలేజ్ డేస్ నుంచి ఉండేదండి. ఎందుకంటే నేను 9th క్లాస్ ఉన్నప్పుడే ఇది 69లో ఎడ్యుకేషన్ అయింది కదా. అప్పుడైనప్పుడు కూడా వి లాస్ట్ 1 year అండి ఎడ్యుకేషన్. సో ఒకటి కొంచెం కూర్చుండేది. డెఫినెట్ గా ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుంటుంది. సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ఊరికి వచ్చినప్పుడు కూడా ఈ మీడియా మీ మిత్రులందరూ వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు 5-6-10 మంది కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు అడిగేవాళ్ళు ఏంటంటే, నేను డెఫినెట్ గా మనకు వేరే రాష్ట్రం ఉంటే బాగుంటుంది. కొందరు క్రిటిసైజ్ కూడా చేశారు, మీరు సర్వీస్ లో ఉండి ఎలా మాట్లాడుతున్నారు అంటే. నేను ఎవరిని తిట్టట్లేదు, కొట్టట్లేదండి. నేను ఈ రాష్ట్రాన్ని సిసిడి దేశం నుంచి వీడిపోయి వెళ్ళేవని అనట్లేదు. మన రాష్ట్రం మనకు కావాలంటున్నాను తప్ప దాంట్లో తప్పేం లేదు. ఇఫ్ ఇట్ ఆల్ దిస్ ఇస్ ఏ మిస్టేక్ అని భారత ప్రభుత్వం నా మీద పర్మిషన్ తీసుకుంటాను, పని చేస్తుంది అనుకోండి, దానికి నేను. సో అప్పటి నుంచి నాకు ఉండేది మనసులో. కానీ ఈ విధంగా దారి తీస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి 100కి 100 రూపాయలు కేసీఆర్ గారు. అంటే ఒక మనిషికి ఏ కారణం ఏదో తెలియదండి, ఒక నమ్మకం అనేది కలిగిపోతుంది. సో వారికి నా మీద రామచంద్రు సాధించగలడు, చేయించి పెట్టగలడు అనేది ఒక నమ్మకం. ఎందుకంటే లేకుంటే కొత్త రాష్ట్రానికి రాజకీయాలతోటి పరిచయం లేని మనిషిని పంపించడం ఇది నాట్ సాధారణమైన నిర్ణయం అండి, చాలా అసాధారణమైన నిర్ణయం. కానీ దానికి నేను ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ చేసి చూపించాను. ఇటు రాజకీయాల్లో ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు సార్, అంటే మనకి ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది, మనం చేయలేని పరిధులు ఉంటూ ఉంటుంది. ఇలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్తో పాటు కొన్ని పవర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అలా వాటిని యూటిలైజ్ చేసుకొని మీరు ఏమైనా ఛాలెంజింగ్ టాస్క్స్ చేసినవి, మీ మనసుకు బాగా సంతృప్తినిచ్చింది ఏదైనా ఉందా అని అడిగితే ఏం చెప్తారు సార్? చాలా ఉన్నాయండి. మా కోసం ఈవెన్ బ్యూరోక్రసీలో కూడా కన్స్ట్రెంట్స్ అనేది అండి, మనం మనసులో అనుకుంటేనే కన్స్ట్రెంట్స్. మంచి చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి నేను 4 ముఖ్యమంత్రులతో పనిచేశాను మా ఒరిస్సా రాష్ట్రంలో. ద వెరీ ఎనిగ్మాటిక్ అండ్ పవర్ఫుల్ బిజు పట్నాయక్ గారు ఆయన టైంలో, జానకి వాళ్ళ జేబీ పట్నాయక్ గారు, గిరిధర్ గోమాంగ్ గారు, అండ్ లాస్ట్ లో నవీన్ పట్నాయక్ గారు. సో ఎప్పుడు కొన్న వాళ్ళు నాకు ఆటంకాలు పెట్టలేదు ఏదైనా పని చేద్దామంటే. లేదండి, వారు కానీ వాళ్ళ మంత్రివర్గం వాళ్ళు కానీ ఎవరు అడ్డంకులు పెట్టలేదు. చేయాలనుకొని మనం చిత్తశుద్ధితోటి ప్రజాసేవ చేయాలని మొదలుపెట్టానుకోండి, ఎవరు ఆపరండి. ఇవన్నీ మనం అంటే కొందరికి అవుతుండొచ్చు, కానీ అవి ఓన్లీ అది ఎక్స్క్యూజ్ తప్ప మంచి పని చేయాలంటే ఎవరు ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఈవెన్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అయినా కూడా మంచి పని చేస్తానంటే వద్దని ఎవరంటారు చెప్పండి? ఎవరు చెప్పరు. నాకు అది ఎప్పుడు అడ్డంకులు రాలేదండి. కొన్ని కష్టాలు వచ్చాయి, బట్ వాటిని అధిగమించాను. అంటే ఏంటి సార్ అంటే కష్టాలు అని చెప్తున్నారు? వాట్ ఆర్ ద డిఫికల్టీస్ దట్ యు ఫేస్డ్? ఒకటి చెప్తాను. సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఈ పనికి ఫుడ్ అనే పథకం ఉండేది కాదు, కానీ దరిద్ర నిర్మూలనకొని ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండేది, ఐఆర్డిపి అని. అప్పట్లో 5,000 రూపాయలు స్కీమ్ ఉండేదండి. ఒక కుటుంబానికి 5,000 రూపాయల స్కీమ్. మేబీ ల్యాండ్ డెవలప్మెంట్ అన్నా, పంప్ సెట్ అన్నా, ఓకే, చిన్న టిల్లర్ అన్నా కానీ, లేకుంటే ఒక దుకాణం పెట్టుకోవడం కానీ, 10 గొర్రెల్లో మేకలు ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్ని స్కీమ్స్ పథకాలు ఉండేవి, వాటిని ఇచ్చేసాడు. సో అప్పట్లో నేను బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఏంటిది, ఎంబీఏ చేసి.
ఒక ఏదన్నా ఇండస్ట్రీ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా సర్వీస్ పెడదామంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా లాభాలు తీసుకురావాలి అని ఉండేది. నాకు సర్ప్రైజ్ ఉండేదంటే మీరు ఇచ్చేది 5,000 రూపాయలు. 5,000 రూపాయల నుంచి సగం తెలిసి తెలియని కుటుంబ వ్యక్తికి, చదువు ఉండి రాని వ్యక్తికి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు అర్న్. ఇప్పుడు అప్పట్లో కూడా దాదాపుగా 500-600 కంటే నెలకు ఖర్చులకు తక్కువ అయ్యేది కదండి. దట్ మీన్స్ ఎంత, ఇంకో 5,000-6,000 రూపాయలు మీరు అర్న్ చేయాలి. తక్కువ 5,000 రూపాయలతోటి ఇంకో 5,000-6,000 ఎర్న్ చేయాలి. సో రిటర్న్ ఆన్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ దట్ మచ్ పాసిబుల్ అండి. సో ఐస్ టు క్వశ్చన్ మై ఓన్ ఆఫీసర్స్ అండ్ మై ఓన్ సిస్టమ్. ఎలా ఇది సాధ్యం ఎలా అవుతుంది? మనం ఏదో మాట వరుసకు ఏదో అంటారు చూడండి, అది చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో కాదు వాళ్ళు బాగుపడాలని. రైట్. నిజంగా వాళ్ళు పైకి రావాలి, పావర్టీ దరిద్ర రేఖ నుంచి పైకి రావాలంటే నిజంగా వాళ్ళకి ఈ విధంగా కొన్ని మంచి పనులు కలిగిస్తేనే కానీ వాళ్ళకి వస్తుంది తప్ప మీరు ఇలా చేసేస్తే. ఇంకోటి ఏంటి, మీరు ఒకళ్ళకి రేషన్ షాప్ ఆర్ సామాన్ అమ్ముకునేది బియ్యము, పప్పు, ఉప్పు అన్ని పెట్టి దుకాణం 5,000 రూపాయలతో పెట్టించారు. ఆడు సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నారు. అసలు పప్పు బియ్యము అనేది కూడా వాళ్ళు చూడలేదు, బెల్లము షుగర్ చూడలేదు, ఆయిల్ ఎక్కువ వాడలేదు, ఇంత కొంచెం తోటి తాలింపు పెట్టుకునే రకాలు. వాళ్ళని అక్కడ చూస్తూ అమ్ముకొని నువ్వు వాడకుంటూ ఉండరా అంటే ఉండగలరా అండి? ఆకలిస్తుంది, ఇక్కడ ఇంత కొన్ని పప్పు, అన్నము, కూర అవన్నీ ఉన్నాయనుకోండి, నువ్వు ఆకలిగా ఉండి వాటిని అమ్ముకొని సంపాదన అంటే జరగల, కొంచెం తినేస్తాం కదా, అది సాధారణం. సో దట్స్ ఎకనామిక్ టర్మ్స్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఇస్ వెరీ హై. రైట్. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ సడన్ గా ఒక 10 లక్షల రూపాయలు వచ్చాయి అనుకోండి, మనం దాచిపెట్టుకుంటామా? ఖర్చులు వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. 6 నెలల్లోనో సంవత్సరంలో ఎక్కడ వెళ్ళిపోయావో మీకు తెలియదు, నాకు తెలియకుంటుంటాయి. అది మన లెవెల్లో అది ఉంటే వాళ్ళకి ఎలా అవుతుంది అనేది నేను క్వశ్చన్ చేసి వాళ్ళకి చెప్పేవాడిని. ఓకే. ఈవెన్ మసూరిలో మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా క్వశ్చన్ చేశాను నేను. క్వశ్చన్ చేశాను అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. అవును, ప్రాక్టికల్ గా. సో దే సెడ్ నో యు ఆర్ టాకింగ్ లైక్ రజనీ కోతారి అనేవాళ్ళు. సో ఈ ఛాలెంజెస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. ఇట్స్ నాట్ ఈజీ టు ఓవర్కమ్ దిస్ థింగ్. బట్ దెన్ సో నేనేం దానికి పెట్టానంటే సోషల్ టెన్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టాను. ఓకే. దీనివల్ల సోషల్ టెన్షన్ ని మనం కంటైన్ చేస్తున్నాము, రివోల్ట్ అవ్వకుండా చూస్తున్నాం తప్ప బాగుపరచాలని చూడట్లేదు. రైట్. పథకాలు అలాంటి పథకాలు ఆనాడు 1980లో మొదలైన పథకాలు ఇవాటి వరకు నడుస్తూనే ఉన్నాయండి. ఇవాటి వరకు అలాంటి అంటే వాటి కొంచెం అమౌంట్ పెరిగింది, కొంచెం మార్పులు వచ్చాయి, పేర్లు మారాయి, అంతే తప్ప పథకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇంటి పథకం అని, ఇరిగేషన్ పథకం అని, వాళ్ళకి బిజినెస్ పెట్టుకోవాలని అలాంటి పథకాలు ఉన్నాయి, ఇప్పటికి ఇస్తున్నాం కదా. ఇప్పుడు మొన్నటి ప్రభుత్వంలో కూడా గొర్రెలు బర్రెలు కూడా అంతే కదా. ఇప్పుడు కూడా 10 లక్షలు ఇచ్చి అనుకుంటున్నారు. వాళ్ళు 10 లక్షలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు ట్రాక్టర్ కొనుక్కోవడం ఏదో చేస్తున్నారు, లేకుంటే పెళ్ళానికి నగలు పెట్టుకుంటున్నాడు. సో పథకాలతోటి ఉండాలి పథకాలు, కానీ వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలని వాళ్లకు ఆ మనసులో కలిగిస్తేనే కానీ. సో 5,000 రూపాయలతోటి వాళ్ళకి బాధపడిందంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. ఇట్స్ ఇంపాసిబుల్, బట్ స్టిల్ వి క్యారీడ్ ఆన్. రైట్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో అచీవ్ చేశారు సార్. సో వీటిల్లో మీకు బాగా చెప్పుకోదగ్గ అచీవ్మెంట్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? డిఫికల్ట్ అండి, డిఫికల్ట్, బట్ స్టిల్ మీకోసం కొన్ని నారేట్ చేస్తాను. కలెక్టర్గా నాకు కోరాపుట్ ఏరియాలో మొత్తం ట్రైబల్ డామినేటెడ్ ఏరియాలో నవరంగ్పూర్కి జిల్లా అధికారిగా పంపించారు విజయపట్నం గారు. ఆ జిల్లాలో దాదాపుగా 70% పైన ఆదివాసీ
ప్లస్ షెడ్యూల్ కాస్ట్ అండి, దళితులు 70+%. అండ్ ఎకనామిక్, రోడ్లు సరిగా లేవు, ఇరిగేషన్ లేదు, ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడే కొంత వచ్చేస్తుంది, అంత అలాంటి జిల్లాకు పంపించారు. అండ్ డ్రౌట్ ఉండే ఆ సంవత్సరం 92లో పంపించారు, నాకు డ్రౌట్ ఉండే. సో ఏం చేయాలి, డ్రౌట్లో మేనేజ్ చేయమని 10 బ్లాక్స్, అంటే మన మండల కంటే ముందు ఉండే కదా 10 బ్లాక్స్కు 50,000 రూపాయలు ఇచ్చారు. 50,000 అంటే 50 లక్షలు, 50,000 రూపాయలు. 50,000 తో ఏం చేస్తాను చెప్పండి? ఎవరికైనా పని కలిగిస్తామా? ఎక్కడన్నా చిన్న చిన్న ఆనకట్టలు కట్టగలమా? బావులు తవ్వించగలమా? ఏం చేయగలం? ఏం లేదు. సో ఈరోజు చూస్తుంటే మనకి ఏఐ అనేది చాలా కొత్త ఒక రంగు పులుముకొని ఏఐ అనేది ఒక ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంది సార్ అన్ని రంగాల్లో కూడా. ఇప్పుడు ఈవెన్ చూస్తుంటే ఒక చిన్న కాఫీ షాప్లో కూడా ఎన్ని కప్స్ ఆఫ్ కాఫీ దే మేడ్ అనేది కూడా ఏఐ కౌంట్ చేస్తూ ఉంది. సో అలాగే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి ఇన్నోవేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎటువంటి టెక్నాలజీని తీసుకొస్తే మంచిగా ఉంటుందంటారు? టెక్నాలజీ డెఫినెట్ గా అడ్మినిస్ట్రేషన్ ఉండాలండి. ఓకే. ఎందుకంటే ప్రజల్లో వాళ్ళకు ఏం కావాలి, ఎలాంటివి చేస్తే బాగుంటుంది, వాటి నుంచి రియాక్షన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అన్నీ చాలా చాలా అవసరం. ఇప్పుడు మనం 10 మంది ఒక ఎయిర్ కండిషన్ హాల్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే కాదు, వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి. సో వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ చేసుకోవడంలో డెఫినెట్గా టెక్నాలజీ, వెదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని బాగుంటుందా లేకుంటే మామూలు టెక్నాలజీ బాగుంటుందా అది సంగతి. డెఫినెట్గా టెక్నాలజీ హ్యాస్ ఎ రోల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఎందుకంటే ఇప్పట్లో వివిధ రకాలమైన డిమాండ్స్ ఉంటాయి. అవును సార్. వివిధ రకాలమైన పరిస్థితులు ఉంటాయి. వాతావరణంలో మార్పులు కానీ, ఆ పొలాల్లో మార్పులు కానీ, ఆ పంటల్లో మార్పులు కానీ ఉంటుంటాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక మిత్రుడు యంగ్స్టర్స్, మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్, వాళ్ళు యాప్ తయారు చేశారు. ఏఐ బేస్డ్ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్ తయారు చేశారు. ఆ యాప్లో యాప్ మీకు లోడ్ చేసేస్తే, మీరు రైతు, మీకు 2, 3, 4 ఎకరాలు అనుకోండి, వాటి కోఆర్డినేట్స్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ దాంట్లో ఫీడ్ చేయాలి. ఆ ఏరియా ఎంత ఉంది కూడా ఫీడ్ చేస్తే మీకు నెలకు 600-700 రూపాయలు పే చేస్తే వాళ్ళకి మీకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. మీ పంట ఎలా ఉంది, ఎలా పెరుగుతుంది, రోగాలు వచ్చేది ఉందా, ఒకళ్ళ రైతు అంతే ఏ రోగాలు రాగలవు, మనకు కంటికి అవపడక ముందే రోగాలు, లోపల పురుగులు పుడతాయంటే 15-20 రోజుల ముందే తెలియజేస్తుంది. ఎక్కడ మాయిశ్చర్ స్ట్రెస్ ఉంది, మన పైన అవపడకపోవచ్చు కానీ కింద మాయిశ్చర్ స్ట్రెస్, ప్లస్ ఈ ఖనిజాలు అయితే ఉన్నాయండి, పొటాషియం కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫేట్ కానీ, ఎన్పికే, ఏ ఏరియాలో ఎంత డెఫిషియన్సీ ఉంది అవన్నీ వాడు చెప్తారు రైతుకి. దానివల్ల లాభం ఏంటి? ఒకటేమో రోగ నివారణకి ముందు వాడచ్చు, తక్కువ మందుతోటి ముందు అయిపోతుంది, నష్టం జరగకుండా. రెండవది మాయిశ్చర్ స్ట్రెస్ వస్తుంది అనుకోండి, తడి ఎక్కడ ఆరింది, తడి ఎక్కడ పోయిందని అక్కడే స్ప్రింకల్ ద్వారా మనం నీళ్లు పెట్టవచ్చు. సో రిడక్షన్, వాటర్ రిడక్షన్ కూడా మీరు తగ్గిస్తున్నారు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళ రైతు ఏం లేదంటే ఇలా చల్లేస్తుంటాం, అన్నీ ఉంటాయి. అక్కడ ఉన్న డెఫిషియన్సీ ఉందా, ఎక్కువ ఉందా లేదు, సో ఎక్సెసివ్ కూడా వేసేస్తున్నాం, భూమి నష్టం అయిపోతుంది, కాస్ట్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కడ ఏది తక్కువ ఉందో అక్కడ అదే వేస్తే, ఇప్పుడు ఇక్కడ నొప్పి లేస్తుంది అనుకోండి, ఇక్కడే బలం వేస్తే తగ్గుతుంది, మొత్తం బాడీకి వేసా అనుకోండి, ఒకటేమో క్వాంటిటీ నష్టం అవుతుంది, సెకండ్ బాడీకి ఏం రియాక్షన్స్ తెలియదు. నొప్పి ఉన్న దగ్గర పర్లేదు, నొప్పి లేని దగ్గర కూడా. సో ఆ విధంగా, సో దట్ ఈస్ ఏ టెక్నాలజీ పనికి వస్తుందండి. సో టెక్నాలజీ డెఫినెట్ గా ఏ పనిలో కూడాను, ఇప్పుడు మనం టికెట్ బుక్ చేద్దాం అనుకుంటాం, ఒక వెబ్సైట్ కి ఎయిర్లైన్ కి వస్తాడు, ఎంత వాడు చెప్తాడు, కానీ టెక్నాలజీ తోటి అన్ని ఒకేసారి పెట్టేది కూడా ఉంటుంది. ఏ ఎయిర్లైన్ ఎంత, బి ఎయిర్లైన్ ఇక్కడ ఎంత, సి ఎయిర్లైన్ ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎంత, వాడు ఒకసారి పెట్టేస్తాడు, మనకి ఏది కావాలనుకుంటే అది. సో టెక్నాలజీ హ్యాస్ డెఫినెట్లీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డే టు డే లైఫ్ ఈస్
ఇంపార్టెంట్. రైట్ సార్. ఇప్పుడు మనం చూస్తుంటే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని మెయిన్ ఆయుధంగా చేసుకొని, ఒకప్పుడు ఐటీ అన్నారు, ఇప్పుడు ఏఐ అంటున్నారు. ఏఐని ఆయుధంగా చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీరు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగానే వచ్చేస్తారు, ఎంబీఏ, ఐటీ, ఐఏఎస్, అలాగా రాజకీయాలు. సో ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని ఏరియాలు కూడా కవర్ చేసుకుంటూ వచ్చారు. అలా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఏఐ వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాం అంటున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఆయన గారి టెక్నాలజీ గురించి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ తీసుకోవడానికి చాలా కృషి చేశారు, సఫలీకృతులు కూడా అయ్యారండి. ఓకే సార్. సో హీ హాజ్ ఏ బేస్ ఇండస్ట్రీ గురించి కానీ లేకుంటే, కానీ ఏ మొత్తం చేసేస్తుంది అనేది అంటే నా అవగాహనకి కొంచెం బయట అండి. ఓకే, డెఫినెట్గా ఇది హెల్ప్ చేస్తుంది, కానీ అదే మనకు మొత్తం తిండి పెట్టేస్తుంది అంటే మరి ఐ మే నాట్ బిలీవ్ ఇట్. బట్ వాడు డెఫినెట్గా అధ్యయనం చేసి ఉంటారు. ఇద్దరు ముఖ్యమంత్రి అదే అంటున్నారు కదా, మన రేవంత్ రెడ్డి గారు అదే అంటున్నారు, ఏఐ పట్టణం చేద్దామని ముందున్న ఫార్మా సిటీని, వారు కూడా ఏఐ అంటున్నారు. సో ఏఐ డెఫినెట్ గా కావాలి, బట్ అదే అన్ని చేసి పెడుతుండే, బట్ వేచి చూడాలి, వెయిట్ అండ్ వాచ్ అనేది నా సలహా అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నిరుద్యోగ సమస్య అనేది ఒక గొడ్డలి పెట్టలాగా ఉంది సార్. అంటే ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటూ అత్యంత యువత ఉన్న రాష్ట్రాన్ని ఈ ఏఐ పరంగా ఎన్ని యూజ్ చేసుకుంటూ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తామని చెప్తున్నారు. సో దీనికి ఏఐకి ఇంటిగ్రేట్ చేయడంలో ఎటువంటి అనుసంధానం అవుతుంది సార్? ఐ ఓన్లీ కంగ్రాచులేట్ హిమ్, అభినందనలు పంపిస్తున్నాను, ప్లస్ సక్సెస్ అవ్వండి అని దేవుడిని కోరుకుంటానండి. ఎందుకంటే ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా మనం ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క మనిషి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత చదువుకొని పెద్దగైన తర్వాత తనకు తాను కాళ్ళ మీద నిలబడి సంపాదించుకోవడం వాళ్ళకి నేర్పాలండి. సో ఉద్యోగాలు కలిగించడము ఇది ప్రథమ బాధ్యత, నైతిక బాధ్యత ఆఫ్ ద ప్రభుత్వాలు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, అమెరికన్ ప్రభుత్వమే కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు అక్కడ కూడా ఆయన గారు ట్రంప్ గారు మాట్లాడేది అదే కదా, ఐ వాంట్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ అమెరికా, అమెరికన్స్ కి అమెరికాలో జాబ్ ఉండాలి. సేమ్ థింగ్ మనం ఇప్పుడు ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. ఇవాళ మీరు ఉదయం మేడం సీతారామన్ గారి స్పీచ్ ఉంటే కనీసం ఒక 20 సార్లు రిపీట్ చేశారు, మోడీ గారి ఆత్మ నిర్భర్ భారత్ లో ఇవన్నీ చేస్తామండి. కానీ ఎక్కడో కానీ మరి ఎందుకో అర్థం కావట్లేదండి, మనము కళ్ళు తెరిచి చూస్తూ కూడా నాశనం అయిపోతుంది ఈ సమాజం అని తెలిసి కూడా దాన్ని ఆపలేకపోతున్నాము. ఇప్పుడు మీరు క్రియేట్ ఏ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, మీ అంతటా మీరు పని చేసుకునేటట్టు, మీ అంతటా మీరు సంపాదించుకునేటట్టు, పెద్దగా అయిన తర్వాత అమ్మా నాన్నలు కానీ, సమాజం కానీ, ప్రభుత్వం కానీ మిమ్మల్ని 20-25 సంవత్సరాలకు పెంచిందండి. వాళ్ళు దేనికోసమని కనీసం 20-25 సంవత్సరాల తర్వాత నా బాధ్యత తీరుతుంది, నువ్వు మొదలు పెడతావు, నీ అంతటా నువ్వు పెడతావు, తర్వాత నన్ను సరే చూస్తావా లేదా అది వేరే సంగతి, కానీ కనీసం నీ అంతటా నువ్వు ఉండవు, నా మీద ఆధారపడి ఉండవు అనేది కదండి. ప్రభుత్వాలు కూడా అలానే ఉండాలి, ప్రభుత్వాలు కూడా అలానే ఉండాలి. కానీ మన పథకాలను చూస్తుంటే, నేను చెప్పాను కదా ఫస్ట్ పథకం నుంచి కూడా, పథకాలను చూస్తుంటే అది అయ్యేటట్టు అవ్వట్లేదండి, అది అయ్యేటట్టు అవ్వట్లేదు. ఎన్నాళ్ళని ప్రభుత్వాలది ఇది నైతిక బాధ్యత, ఇట్ ఈస్ సావరిన్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ అండి. కానీ అందరినీ ఒకే విధంగా చూసి అందరికి నేను మా ఇంట్లో వచ్చే ప్రభుత్వ ఖజానా నుంచే తిండి పెడతానంటే అది అసంభవము. ఏ ప్రభుత్వాలు కానీ ప్రపంచంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇదివరకు ప్రభుత్వాలు కానీ అన్ని కొన్ని రాజ్యాలే నాశనం అయిపోయినాయి. మొన్నటికి మొన్న 2 దేశాల సంగతి చెప్తాను మీకు. జింబాబ్వే అని వినుంటారు మీరు, అంటే క్రికెట్ మ్యాచ్ లో మనకు ఆల్మోస్ట్ ఓడించేశారు వాళ్ళు. అలాంటి దేశం అది పతనం అయిపోయిందండి ఆర్థికంగా. ఒక మహానుభావుడు వచ్చి చెప్పాడు అనమాట, మీకు అందరు నేను మిలియనేట్ చేస్తానని. ప్రజలు కూడా నమ్మారు.
ఎస్. ప్రజలు కూడా నమ్మారు. ఎందుకు నమ్మారు అని క్వశ్చన్ చేస్తే కదా అంతే. కానీ ఎలా విలీనం చేస్తారు? క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోయాడు. ఓకే. ప్రభుత్వం రాగానే ప్రింట్ చేసి ఓకే. చేసుకుంటూ పోయాడు. సో కిలోకి సరే వాళ్ళ కరెన్సీలో 10 ఉందనుకోండి, విత్ ఇన్ 2-3 months అది 1000 అయిపోయింది. 10,000, 1,00,000, 10 లక్షలు అట్లా అయిపోయింది. ఎందుకంటే సామాన్లు ఉండి ఇంత పని చేయడం మానేశారు. అది అయిపోయింది. ఆ దేశం నాశనం అయిపోయింది. ఇంబ్యాలెన్స్ నాశనం అయిపోయింది. ఆఖరికి వాళ్ళు మళ్ళీ దాని కనెక్షన్ని ఓన్లీ డాలర్గా కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏదో మెల్లిమెల్లిగా మళ్ళీ వస్తున్నారు. వెనిజులా ఇంకో సౌత్ అమెరికన్, అది ఆఫ్రికన్ కంట్రీ, ఇది సౌత్ అమెరికా. అది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఆయిల్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు కూడా న్యాచురల్ రిసోర్స్ ఉండేది. ఒక మహానుభావుడు వచ్చాడు, సోషలిస్ట్. అచ్చా మీకు ఉద్యోగం లేదా? $3,000. మీరు చదువుకుంటున్నారా? $1,200 అని స్త్రీల ఇప్పుడు అని అంటున్నావు కదా, స్త్రీలకి ఇంత, అనాథులకి ఇంత, పిల్లలకి ఇంత అని అంటున్నావు కదా. ఆయన కూడా అలా మొదలుపెట్టాడు. డబ్బులు వస్తున్నప్పుడు అవి ఏమో అనిపించలేదు, ఎందుకంటే ఆయిల్ ఉండేది, తవ్వేవాళ్ళు. ప్రొడక్ట్ అక్కడున్న అంటే అన్ని డెవలప్మెంట్ కానీ ఏమన్నా కానీ అన్ని ఆగిపోయినాయి. ఎవరు పనిచేసేవాళ్ళు కాదు కదా, పని చేయకపోతే ఎగ్జాక్ట్లీ అలా అయిపోయింది. దురదృష్టవశాత్తు 2007-8-9లో ఆయిల్ $170 నుంచి $30 పడిపోయింది. హ్యూజ్ ఇంపాక్ట్. పతనం అయిపోయింది, దేశం మొత్తం పతనం అయిపోయింది వెనిజులా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. అండ్ ఏమన్నా ఇదండి మన ఫార్మర్ IAS ఆఫీసర్ రామచంద్ర తేజావత్ గారి మనసులో మాట. సో మరోసారి మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ దశరథ.